సిద్దిపేట జిల్లా నాండ్రోపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో పోచమ్మ తల్లికి బోనాల పండుగను ఘనంగా నిర్వహించినట్లు మాజీ ఎంపీటీసీ దుంపలపల్లి మల్లేశం గౌడ్ తెలిపారు. రేణుక ఎల్లమ్మ కళ్యాణ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతంపై అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. రేపు భక్తుల కోసం ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ సిద్ధం శ్రీ ఎల్లమ్మ జమదగ్ని ముండ్రాల కళ్యాణం ఉత్సవంలో భాగంగా ఈరోజు మా గ్రామంలో ఊళ్ళే పోచమ్మకు మా గౌడ సంఘం తరపున సుమారు 400 బోనాలు తీయడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం మాడిమి పోచమ్మ కాడి కూడా సేమ్ 400 బోనాలతో బ్రహ్మాండంగా బోనాలు తీయడం జరుగుతుంది. ఈ యొక్క బోనాలలో పాల్గొన్న ప్రతి మహిళకు పేరు పేరున ధన్యవాదాలు. మరియు రేపు పొద్దున పుట్టదండి పోవడం జరుగుతుంది. దాని అనంతరం మా గ్రామంలో స్వప్న హరీష్ సర్పంచ్ గారు అన్నదాన కార్యక్రమంలో ఇక్కడ మన ఇల్లమ్మ వద్ద అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో కూడా ప్రతి ఒక్కరు, ఎందుకంటే అమ్మవారు అన్నప్రసాదం కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని ఆ అన్నదానం స్వీకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా మంగళవారం నాడు ఎల్లమ్మ గుడి వద్ద అమ్మవారికి పట్నం వేసి అమ్మవారికి జమదగ్ని మునిరాజు ఇద్దరికి కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఓడు బియ్యాలు మరియు ఇంకా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి కావున గ్రామ ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఊరు కుల పెద్దలు అందరూ ఈ యొక్క ఎల్లమ్మ కళ్యాణం పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సు తీసుకోవాలని మా గౌడ సంఘ సభ్యుల తరఫున, మా పెద్దల తరఫున, అందరి తరఫున కోరుతా ఉన్నాను. వారం రోజున పోచమ్మలకు చేయబడును. ఊరు పెద్దలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలందరూ ఇంటి కార్యక్రమానికి పాల్గొని మా యొక్క మనవి అందరూ వచ్చి సోమవారం నాడు రేపు అన్నదానం కార్యక్రమం జరుగుతున్నది. మా ఊరు సర్పంచ్ గారు పెట్టుతున్నారు. అందువలన అందరూ పాల్గొని మహిళలు, పెద్దలు, చిన్నలు అందరూ రావాలని మా యొక్క మనవి.